కమిషనర్ రంగనాథ్ను తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఉన్నాయన్నారు విపక్షాలు. పెద్దల ఇళ్లను ముట్టుకుని రంగనాథ్ పేదల ఇళ్లను మొండిగా కూల్చేశారని విమర్శించారు. మరోవైపు తనపై ఉన్న కేసుల్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు హైడ్రా కమిషనర్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రూల్ ఆఫ్ లా పాటించడంలో విఫలమయ్యారని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను తప్పించడం తప్ప మరో మార్గం లేదని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అలవాటుగా మారింది. ఇలాంటి అధికారిని హైడ్రా కమిషనర్ స్థానంలో కూర్చోబెట్టడం భావ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే రంగనాథ్ను తప్పించి హైడ్రా కమిషనర్గా మరో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. లోతుకుంటలోని సర్వే నెంబర్ 1-2లలో ప్రైవేట్ భూములున్నాయి. అవి ప్రభుత్వ భూములు అంటూ హైడ్రా గతంలో జోక్యం చేసుకుంది. ఆ భూముల్లోకి వెళ్లరాదంటూ గతంలో హైకోర్టు ఆదేశాలున్నాయి. 10 రోజుల క్రితం మరోమారు ఆ భూముల్లో ఉన్న కట్టడాలను తొలగించడం వివాదాస్పదమైంది. ఆ భూముల యజమానులు హైకోర్టులో కోర్టు ఆదేశాల ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై గత వారంలో 3 సార్లు విచారణ జరిపిన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా? రంగనాథ్ ఏమైనా రాజ్యాంగేతర శక్తా? కోర్టు ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక దశలో రంగనాథ్ను అరెస్టు చేయాలని కూడా ఆదేశించిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు బెంచ్ ముందు హాజరై క్షమాపణలు చెప్పారు రంగనాథ్. క్షమాపణలను తిరస్కరించిన హైకోర్టు రంగనాథ్పై కంటెంప్ట్ కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని అభిప్రాయపడింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు ఆదేశించడం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. చెరువులను ఆక్రమించిన పెద్దల జోలికి పోని హైడ్రా పేదల ఇళ్లను మాత్రం కూల్చివేసిందన్నారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతోనే రంగనాథ్ పదే కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారని ఆరోపించారు. హైడ్రా పేదల ఉసురు పోసుకుంటుందని చెప్పినాం, పేదల ఉసురు తాగుతారు కూడా చెప్పినాం. ఇవాళ అనేక సార్లు కోర్టు కూడా మందలించింది. నువ్వు చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టమైన వ్యవహరించడానికి వీళ్ళు అని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా చివరికి ముఖ్యమంత్రే ముందుకొచ్చి హైడ్రా అనే పదం ఇవాళ హిట్లర్ నుంచి తెచ్చుకున్న, అంటే హిట్లర్ వారసత్వంగా తెలంగాణ కొనసాగుతుందని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడిన తర్వాత ఇలా రంగనాథ్ గారికి, హైడ్రాకి, కమిషన్కి ఎంత హక్కులు వస్తాయో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ 63 సార్లు కోర్టు ధిక్కలకు పాల్పడినట్టుగా ఇలా మాట్లాడి రంగనాథ్ను వెంటనే తొలగించమని చెప్పి సిఎస్కి ఇలా కోర్టు ఆదేశించిన స్థాయికి వచ్చిందంటే ఇలా రంగనాథ్ కాదు, ఇక్కడ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో కమిషనర్ రంగనాథ్ ఎన్నో దారుణాలు చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చెరువుల సంరక్షణ పేరుతో పేదల ఇళ్లు కూల్చేశారన్న ప్రవీణ్ హైకోర్టు వద్దని చెప్పినా మొండిగా వ్యవహరించారని ఆరోపించారు. హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడాన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా స్వాగతిస్తున్నది. నిజానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదల మీద చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. ఈ భూములను కాపాడాలి, హైడ్రా కమిషనర్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిండ్రంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇవాళ రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. కానీ మీరు రాసే ఫైల్స్ 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. 63 కోర్టు ధిక్కరణ కేసులు. ఇంకా హైకోర్టుకు మొక్కాలే, మీరు మిమ్మల్ని ఇంకా అరెస్ట్ చేసి జైలు పడేయలేదు. హైకోర్టు ఆదేశాలపై స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా లక్ష్యమన్న రంగనాథ్ 2 ఏళ్లలో 1,50,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించామని చెప్పారు. నగరంలోని 6 చెరువుల్ని పునరుద్ధరించామని గుర్తు చేసిన రంగనాథ్ మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ల్యాండ్ మాఫియా తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు రంగనాథ్. తనపై ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులు బడా భూ కబ్జాదారులే వేశారని చెప్పారు. తనపై ఉన్న కేసులను చట్టపరంగా ఎదుర్కొంటారన్న హైడ్రా కమిషనర్ న్యాయస్థానాలపై తనకు